కన్నప్ప సినిమా చూశారు కదా. ఆ సినిమా మీద తమ్మారెడ్డి భరద్వాజ్ గారు బోల్డ్ అన్ని ఇంటర్వ్యూస్లో బోల్డ్ అన్ని విషయాలు చెప్తున్నారు. అంటే శివుడు బాగోలేదని, పార్వతి బాగోలేదని, శివుడు పాత్రధారి అయిన అక్షయ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా చాలా అసలు బాగోలేదని చెప్పేసి ఆయన చాలా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, స్వయంగా మోహన్ బాబు గారికే ఫోన్ చేసి సినిమా బాగోలేదు అని చెప్పాను అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన అంటే చిరంజీవి గారు చెప్పారు ఒక మాట, మంచి మాట ఉంటే అది అందరికీ తెలిసేలా చెప్పు, చెడు ఉంటే అది చెవిలో చెప్పు అని చెప్పేసి. ఈయనేం చెప్తున్నారంటే ఈయన రెండు ఒకేసారి చేస్తున్నట్టున్నాడు. డైరెక్ట్గా సినిమా బాగాలేదని చెప్పేసి ఫోన్ చేసి చెవిలోనే చెప్పాడు మంచు మోహన్ బాబు గారికి. అదే విషయాన్ని నేను ఎలా చెప్పాను అని చెప్పేసి టీవీల్లోకి వచ్చి, ఇంటర్వ్యూస్లోకి, యూట్యూబ్లోకి వచ్చి ఆయన సినిమా బాగాలేదని నేను మోహన్ బాబు గారికి ఫోన్ చేసి చెప్పానని చెప్పేసి చెప్తున్నాడు. అసలు ఈయన ఉద్దేశం ఏంటో తెలియదు. ఆ సినిమా పాపం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యి దానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. అలాంటి సినిమాని చచ్చిన్ పవన్ మళ్ళీ చంపుతున్నట్టుగా ఈయన ఇంటర్వ్యూలు అయ్యి ఇస్తూ ఆ సినిమా బాగోలేదని చెప్పాను, అది మళ్ళీ అంటే మీరు ఎందుకు అలా చెప్తున్నారని చెప్పేసి యాంకర్లు అడుగుతుంటే, నేను వాళ్ళ మంచి కోసమే చెప్తాను, ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు, ఇంత సీనియర్ అతి ప్రధానమైన సినిమాలు తీయడం ఇలాగేనా అని చెప్పేసి అడిగాను అని చెప్పేసి అడుగుతున్నాడు ఈయన. అసలు అంత సీనియరు అని ఈయనే చెప్తున్నాడు మోహన్ బాబు గారిని. అంత సీనియర్కి తెలియదా ఈ సినిమా ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది, అసలు హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఏంటన్నది ఆయనకి సినిమా తయారైన తర్వాతైనా తెలుస్తుంది కదా, సినిమా నిర్మాణంలో ఉండగా తెలియకపోవచ్చు. కానీ ఆయన సీనియర్ అయినప్పుడు మరి ఈయన స్వయంగా ఇంతలాగా అంటే ఆ వయసులో సీనియర్కి ఈయన సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి? మళ్ళీ సినిమాని మళ్ళీ చంపడం కాకపోతే అసలు అది ఓటీటీలో కూడా రానివ్వకుండా చేసేయడానికి ఉంటాయి ఇదంతా కూడా. ఈయన ఎందుకు ఇంతలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి అంటే, బహుశా ఈయన ఫోన్ చేసినప్పుడు మోహన్ బాబు గారికి ఈ విషయం చెప్తే ఆయన ఏదైనా తిట్టుండొచ్చు అని నాకు అనుమానం. ఎందుకంటే ఈయన అంతలాగా మాట్లాడుతున్నాడు. ఏంటి ఇంటర్వ్యూలోకి వచ్చి మళ్ళీ నాకు ఆయనకే ఫోన్ చేసి చెప్పాను, మీ మంచిగా చెప్తున్నాను, మీ మంచిగా చెప్పినా అంటే అంత సీనియర్ అయినప్పుడు ఆయన సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఈయనకు లేదు కదా. ఇంకా సినిమా విషయానికి వస్తే, మంచు విష్ణు ప్రధాన పాత్రగా ఈ కన్నప్ప సినిమా రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా ఘోరంగా లాస్ అయింది. ప్రభాస్ లాంటి వాడు కూడా ఇందులో నటించినా సరే, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ చాలా భారీ తారాగణంతో, చాలా భారీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయిన సినిమా తొలి రోజు కొంచెం పర్లేదు అనిపించింది, పూర్తిగా నిరాశపరచకపోయినా. కానీ రెండో రోజు నుంచి చిత్రం పూర్తిగా ఫ్లాప్ అయినట్టుగా ఉంది. ఇది భరద్వాజ్ గారు వ్యాఖ్యలు మాత్రం వాళ్ళని పొడిచి చంపుతున్నట్టుగా ఉన్నాయి ఆ సినిమాని. అప్పుడు ఆయన ఫ్లాప్ అయినప్పుడు కూడా అంత బాధపడి ఉంటారేమో, ఈయన అంతలా చెప్తున్నాడు. ప్రతి ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి చెప్తున్నాడు. ఈయన కూడా సినిమాలు తీసినాడే, ఈయన చేసినాడే ఒకప్పుడు. ఈ ఎంత సినిమా ఇండస్ట్రీలో మామూలు విషయం కదా ఫ్లాప్ అవ్వడం, హిట్ అవ్వడం అనేది. సినిమా తీసినప్పుడు చాలా బాగా వస్తుందని అనుకోవచ్చు, నిర్మాణం జరిగిన తర్వాత అది జనాలకు నచ్చకపోవచ్చు కూడా. చాలామంది డైరెక్టర్లు తాము ఎంతో ఎక్స్పెక్టేషన్తో తీసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయిన రోజులు ఉన్నాయి. భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. అసలు ఎక్స్పెక్టేషన్ లేని సినిమా హిట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. జనాలకు ఏ సినిమాలు నచ్చుతాయో ఏ సినిమాలు నచ్చవు కూడా చెప్పడం చాలా కష్టం. అలాంటిది పోనీ అందులో ఇది భక్తి మిస్ అయింది, ఇది మిస్ అయింది అని చెప్పేసి ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఇప్పుడు వేస్ట్ కదా. ఆయన మళ్ళీ కన్నప్ప రెండోసారి తీస్తాడా, లేకపోతే కన్నప్ప లాంటి సినిమా మళ్ళీ అలా చేస్తాడని ఆనా చేసుకోవాలనుకోవాలంటారా? మోహన్ బాబు గారికి చెప్పాల్సిన అవసరం ఏముంది? మోహన్ బాబు సీనియరే కదా. సీనియర్ అయితే ఆయనకు తెలియకుండా ఉంటుందా అసలు ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ మనం తప్పు చేసామో తెలియకుండా ఉంటుందా? సీనియర్ అయినప్పుడు సీనియర్ కంటే తెలుస్తాయి కదా. ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి కంటే కూడా సీనియర్ కదా ఆయన. అలాంటప్పుడు ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయనకి ఈయన సలహాలు ఇవ్వడం ఏంటో ఎవరికి అర్థం కాదు. థియేటర్లో ఈయన సినిమాకి వెళ్ళి ఈయన 10వ రోజునో 9వ రోజునో సినిమాకి వెళ్ళాను నేను, అందువల్ల ఫ్లాప్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్పచ్చు అంటున్నాడు ఆయన. ఓకే చెప్పచ్చు, కానీ 8వ రోజున జనాలు అంటే లేరంటే ఇప్పుడు వారం రోజులకే సినిమా ఎత్తేస్తున్నారు థియేటర్లోంచి. అలాంటిది 8వ రోజు సినిమా వేస్తున్నారంటే పర్వాలేదు. అప్పుడు జనాలు లేరు అంటే ఎలా ఉంటారు? వారం రోజుల్లో మొత్తం అన్ని థియేటర్లో 1 వీకే కదా సినిమా ఆడుతుంది. మొత్తం స్టేట్ వైజ్ 2 స్టేట్లలో కూడా అన్ని థియేటర్లో వారం రోజులు సినిమా ఆడిస్తున్నారు. అన్ని థియేటర్లో రిలీజ్ చేసి. ఇదివరకట్లో 100 రోజులు కాదు కదా, 10 రోజుల తర్వాత నేను చూశాను చెప్పాను ఇప్పుడు తప్పులేదు అనుకోవడానికి. అంటే ఇది ఏ ఎజెండాతో ఈయన మాట్లాడుతున్నాడు అన్నది కూడా ఎవరికి అర్థం కాదు. విష్ణుతో ఫోన్ చేసి చెప్పారంట, మోహన్ బాబుతో ఫోన్ చేసి చెప్పారంట, మీరు చేసిన కొన్ని తప్పులు చేయకపోయి ఉంటే సినిమా బ్రహ్మాండంగా ఆడేదని చెప్పారంట. కలెక్షన్ సరిగ్గా రాకపోయినా సినిమాని ఫ్లాప్ అనను, బిలో యావరేజ్ అని అంటాను. ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు డేట్లు ఇచ్చినప్పుడు కూడా దాన్ని నిలబెట్టుకుని సెన్సేషనల్ హిట్ అయ్యేది. సినిమా బాగా తీయడం వేరు, కంటెంట్ చంపుకోవడం వేరు,
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు బాహుబలి ఆర్ఆర్ సినిమాలను చూసి అలాగే తీయాలంటే సాధ్యం కాదు. శ్రీకాళహస్తి మహత్యం కన్నప్పలకు సంబంధించి అన్ని భాషల్లో కలిపి 10 పైగా సినిమాలు తీస్తే అన్నీ హిట్ అయ్యాయి. దానికి ఉన్న కంటెంట్ అలాంటిది. కానీ కన్నప్ప ఎందుకు ఫ్లాప్ అయింది అన్నది వారు ఆలోచించుకోవాలి అని చెప్పారంట. ముఖ్యంగా కన్నప్పలో ముఖ్యంగా భక్తి భావం కనిపించలేదు. శివుడు పార్వతి పాత్రలు అస్సలు సెట్ కాలేదు. తెరపై చూస్తుంటే వాళ్ళిద్దరూ వికిరిగా కనిపించారు. ఈ విషయాన్ని విష్ణు మోహన్ బాబుకి నేను డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పాను. మీరు పట్టించుకుని ఉంటే సినిమా ఎలా ఉండేది కాదని మోహన్ బాబుతో అన్నాను అంట. ఏంటి 200 కోట్లు పెట్టిన సినిమాని మోహన్ బాబు గారు పట్టించుకోలేదు, అది ఈయన చెప్తున్నాడు. ప్రభాస్ క్యారెక్టర్ అయితే బాగా డిజైన్ చేశారంట. అది జనాలు కూడా చెప్పారు. ప్రభాస్ అంటేనే పడిచేసిపోతారు జనాలు. ప్రభాస్ క్యారెక్టర్ ఆయన యాక్టింగ్ అది ఎరగదీసేస్తాడు ఆయన. అలాంటిది ఆయన బాగుంది అని చెప్పేసి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంతా వేస్ట్ అయింది. వాళ్ళకి ఇచ్చిన రెమ్యునేషన్ బొక్క. సినిమా బాగుందో లేదో బయటకు చెప్పకపోతే మరోసారి వేరొకరు ఇలాంటి సినిమాలు తీస్తారు. రాఘవేంద్ర బాలకృష్ణ కలిసి పాండురంగ మహత్యం కూడా ఇలాగే తేడా కొట్టేసింది. ఈయన కూడా బాలకృష్ణ కూడా వదలలేదు. ఈయన ఇలాగే తేడా కొట్టేసింది. పాత సినిమాకి దానికి చాలా తేడా ఉంది. అందులో భక్తి కనిపించలేదు. ఇష్టం వచ్చినట్టు కథలో మార్పులు చేసి ప్రేక్షకులను చేస్తే ప్రేక్షకులు చూడరు. నిజమే, బాలకృష్ణతో సినిమా తీసినప్పుడు రాఘవేంద్ర గారు సినిమా తీశారంటే ఆయన భక్తి సినిమా తీసినా సరే అందులో కొంచెం రక్తే యాడ్ చేస్తాడు ఆయన. ఇప్పుడు అంతెందుకు నాగార్జునతో కలిసి ఒక సినిమా తీశారు అన్నమయ్య. అందులో 2 హీరోయిన్లు పెట్టి వాళ్ళని ఎలా చూపించారు? ఆయన స్టైలే అంత కదా. జనాలు కూడా ఈ రాఘవేంద్ర గారు భక్తి సినిమా తీస్తే భక్తి సినిమా కోసం వెళ్ళరు. ఆయన స్టైలు, పళ్ళు ఫలాలు ఫ్రూట్స్ ఎక్కడ కొడతాడో అవన్నీ తెలుసు కాబట్టి అవి చూడడానికి వెళ్తారు. అది కామన్ ఆడియన్స్ కూడా ఇది తెలిసే ఉంటుంది. అదేమి భక్తి కోసం అనేది ఎవడో చూడడు. భక్తి సినిమా కన్నప్ప తీశారంటే అది ఈయన ఎందుకు చేశాడు అన్నది ఆల్రెడీ ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అన్నది అందరూ చెప్పారు. కన్నప్ప అసలు ఆ సీన్స్ కానీ సెట్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ అసలు బాగాలేదని చెప్పేసి దీన్ని మళ్ళీ భరద్వాజ్ గారు మళ్ళీ గుచ్చి ఎందుకు చెప్తున్నారు అన్నదే చాలా క్వశ్చన్ మార్క్. సినిమా ఆఖరి 15 నిమిషాలు భక్తిని ఫిక్స్గా తీసుకుని వెళ్ళిపోయారు. అందుకే సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంది అని చెప్పుకొచ్చారు. అంటే ఈయనకి ఫ్లైన్లో సినిమా చివరిలో నడిచింది. అక్కడ విష్ణు కొంచెం బాగా యాక్ట్ చేశాడని చెప్పేసి అందరూ చెప్పారు. ఇది పబ్లిక్ టాక్ కూడా చాలా బాగానే చెప్పారు. లాస్ట్ 15 నిమిషాలు చాలా బాగా ఏడిపించారు, బాగా చెప్పారు, బాగా చేశారని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా టాక్ ఇచ్చింది. భరద్వాజ్ గారు చేసే పనే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది నిజంగానే. ఆయన ఏదో మంచిగా చెప్తున్నాను అంటున్నాడు కానీ యూట్యూబ్లో ఇంటర్వ్యూలో ఇంట్రెస్ట్గా కొంచెం సెన్సేషన్ అవ్వడానికి, వైరల్ అవ్వడానికి ఇలా చెప్తున్నాడేమో. అందుకోసం చచ్చిపోయిన కన్నప్పని సినిమాని మరీ చంపేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఇంకా ఓటీటీ వాళ్ళు దీని రేటు ఏ స్థాయిలో నిర్ణయిస్తారన్నది మనం ఊహించుకోలేము. థ్యాంక్ యూ.